ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అది కాదు, సైంటిఫిక్గా, రేషనల్గా, లాజికల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాబోయే కాలంలో వారు కొన్ని విషయాలు చెప్పారు. మనం రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలని చెప్పారు. మొదలు 2-3 ఒక 10 నిమిషాలు బాగా మాట్లాడినారు అధ్యక్ష, రాష్ట్ర ప్రగతి గురించి చాలా బాగా మాట్లాడారు. మళ్ళీ ఏమైందో మా హరీష్ రావు గారో మా ప్రశాంత్ రెడ్డి గారో వారు అందరు కలిసి చెప్పి ఇదేటో పోతా ఉంది ఇదని చెప్పే వరకు మళ్ళా మా ప్రభుత్వంపై పడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ నేను చెప్తా ఉన్నాను, నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఏదైనా కానీ ఒకటి, ఇప్పుడు పరిశ్రమల గురించి మాట్లాడినారు అధ్యక్ష, గ్రూప్ 1 కావద్దన్నారు, కావద్దని అనేక పాటలు పడ్డారు. అశోక్ నగర్ పోయినరు, విద్యార్థులను రెచ్చగొట్టిండ్రు, అల్లర్లు సృష్టించారు. కానీ మా చిత్తశుద్ధి, మా లక్ష్యం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి. 2011లో జరిగిన తర్వాత ఇప్పుడు జరపాలి. ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా ఈ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి, చేయాలని చేసినాం. 600 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి గ్రూప్ 1 మన చిన్నారులందరికీ కూడా ఈరోజు గ్రూప్ 1 అధికారులు కావడానికి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని చూసి సంతోషపడండి. గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3కి సంబంధించి అనేక నియామకాలు చేస్తూ ఉన్న సందర్భాలు, డిఎస్సికి సంబంధించి సార్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మా బాధ్యత, ఏదో ఏమైనా నువ్వెందుకు చేస్తున్నావు, మా బాధ్యతలో భాగంగా చేస్తూ ఉన్నాం. మంచి సూచనలు సలహాలు ఇచ్చే కార్యక్రమం చేయండి. మేము ఎందుకంటున్నాం అంటే అనేక సందర్భాలు అనేక విషయాలు మాట్లాడిన అధ్యక్ష, ఇవన్నీ కాదు, మేమంతా కూడా మనం అందరం కూడా చేయాల్సిన పని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి, ఎక్కడెక్కడైతే మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో దాన్ని పూరించే కార్యక్రమం చేస్తాం. ఆ రోజు మీరు కానీ మేము కానీ యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన వివిధ సంఘాలు కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, ఎందుకు మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం, ఆ ఏర్పాటు భాగంలోనే ఏవైతే మీరు మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో అవి చేయాల్సిన బాధ్యత మా పైన ప్రజలు పెట్టిండ్రు. తప్పకుండా కష్ట నష్టాల కోర్చి తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా సార్ ఇది? సార్ ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడారు, ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు ఒక 20 నిమిషాలు మాట్లాడినారు సార్. 2 రిప్లైలు 3 రిప్లైలు కరెక్ట్ కాదు సార్. దయచేసి ఒక రిక్వెస్ట్ సార్, నేను సరే ఇక విమర్శల జోలికి పోను, కన్స్ట్రక్టివ్గా చెప్పమన్నారు, కన్స్ట్రక్టివ్గానే చెప్తా సార్. కాకపోతే ఒక విజ్ఞప్తి సార్, మీరు అన్నారు లగచర్లలో ఎందుకు పంచాయతీ, నేను ఒకటే మాట చెప్తా అధ్యక్ష, దానిలో ఏం కాంట్రవర్సీ చెప్తలేను. నేనేమంటున్నా సార్, ఇక్కడ సభ్యులు లేచి లేదా బయట మీరు కానీ ఏం చెప్తున్నారు, బయట మీరు ఫార్మా అంటే విషయం, ఫార్మా అంటే పొల్యూషన్ అని చెప్తారు, అందుకే ఇక్కడ వద్దన్నామని చెప్తారు. మరి అక్కడ వైపు పెడతా అంటారు. వాళ్ళు ఎందుకు ఆహ్వానిస్తారు? మీరు సంజాయించకపోతే, కూర్చోబెట్టకపోతే, మాట్లాడకపోతే, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉందని చెప్పకపోతే, మీకు ఏం కాదు మేము ఉన్నామని చెప్పకపోతే, మీ పక్కనే అవసరమైతే ఆడ మా లీడర్లు ఇల్లు కట్టుకొని ఉంటారని చెప్పి ఆగుతారా? అది జరిగింది. మీరు సంజాయించున్నారు, మేము వద్దంటలేం. ఫార్మా విలేలు పెడతా అన్నారు కదా, పెట్టుండ్రి. అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటారు ఇండియా టుడే కాంక్లేవ్లో ఎల్ఎన్టీ సిఎఫ్ఓ నేను జైలు ఏమన్నా అని చెప్తారు. ఉంటుందా అధ్యక్ష ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్? కరెక్టా అది? ఇంకోటి అధ్యక్ష, ఫార్మాసిటీ ఎన్ని యూటర్న్లు కొట్టింది అధ్యక్ష. కోర్టులోనేమో ఉందంటారు, కోర్టు బయటనేమో లేదంటారు. ఒకరోజు ఫార్మాసిటీ అంటారు, ఇంకో రోజు ఫ్యూచర్ సిటీ, తెల్లారి ఏఐ సిటీ, ఇంకో రోజు 4th సిటీ. అంటే గిన్ని యూటర్న్లు ఉంటే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆంట్ యూ మిస్లీడింగ్ ద కోర్ట్ టుడే? మీరు ఒక్క ఫార్మా ఇండస్ట్రీ కన్నా 1 ఎకరం అక్కడ కేటాయించినరా? దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీరు రిప్లైలో చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈరోజు పోటీలు బడి రాయితీలు ఇచ్చి పరిశ్రమలు ఆకర్షించే రికార్డ్ సైడ్ సార్. సార్ I would like to enlighten you, sir. I would like to enlighten the house. I am not disputing, sir. ఒక చిన్న, ఎందుకంటే వారికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ సంబంధించి వారు వచ్చిన ఫీడ్బ్యాక్ సరికాదని చెప్పడానికి ఒక ప్రయత్నం అధ్యక్ష. ఈరోజు దాన్ని మేము గ్రీన్ ఫార్మా సిటీలో భాగంగా ఒక భాగం అధ్యక్ష. దాంట్లో ఇప్పటి వరకు 13 ప్రధానమైన ఫార్మా కంపెనీస్ రావటం జరిగింది, ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఏఐసిటీకి సంబంధించి ఒకటి అని చెప్పలేదు. ఈరోజు కోర్టు పరంగా 200 ఎకరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పాం. గ్రీన్ ఫార్మా సిటీలో మేమంతా కూడా జీరో డిశ్చార్జ్ సంబంధించి ఈరోజు నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయడానికి దాని ఏర్పాట్ల గురించి గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినాం. దానికి సంబంధించి ఈ ఈకో సిస్టమ్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నంలో అక్కడ కావాల్సిన
అన్ని అంశాలు కూడా ఇవ్వబడి చేస్తామని చెప్పాం. అదే అన్ని కలుపుకొని ఫ్యూచర్ సిటీ, ఒకసారి ఫ్యూచర్ సిటీ, ఒకసారి ఫోర్ట్ సిటీ, ఒకసారి ఏఐ సిటీ, ఇంకోటి ఏదో సిటీ, ఆ విధంగా కాదు అధ్యక్ష. వెన్ వీఆర్ ఫోకసింగ్ అవర్ తెలంగాణ, ద ప్రైడ్, ద హైదరాబాద్, ఆ విధంగా చెప్పుకొని చాలా చిన్నగా మాట్లాడటం సరికాదని నేను కేటీ రామారావు గారికి చెప్తాను. చిన్నగా మాట్లాడకండి, మీకున్న అపోహలు అనుమానాలు ఉంటే చెప్పండి, మేము నివృత్తి చేస్తాం. దానికి ఇప్పుడు మీరు చిన్నగా ఆలోచన చేయొద్దు. సంకుచిత ఆలోచనతో ఎవరైతే మీకు ఇచ్చారో ఫీడ్బ్యాక్, మరి అదే ఫీడ్బ్యాక్తో మీరు ముందు పోకుండా దయచేసి నేను చెప్తాను, ఇట్స్ కాల్డ్ గ్రీన్ ఫార్మా అధ్యక్ష. ఇది గ్రీన్ ఫార్మా, దాంట్లో 13 ప్రధానమైన సంస్థలు వచ్చి మేం పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చి ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇది ఇట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అధ్యక్ష. పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశాన్ని కూడా వారు తెలిసి ఆ విధంగా మాట్లాడతారు. తెలియకుండా వారు మాట్లాడారంటే ఓకే మేము చెప్పొచ్చు. తెలిసి కావాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష.